పక్కా కమర్షియల్, బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలి. అందరికీ శతార్థులు ఏది కావచ్చు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తర్వాత మధ్యాహ్నం మొత్తం పోయి ఏదో గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్ వచ్చింది కథ ఏంది అనుకుంటురా. ఇక మరి అసలు కథ ఇప్పుడు ఇడ మరి చెప్పుకుందాము. ఓ పిల్లగా శనార్థి గుర్తుపట్టిరా, కోజాగా ఆదిలాబాద్ కోజాగా ఇది. మరి ఆదిలాబాద్ సంసారం ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ. గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్ పేరు మీద ఇవాళ మరి ఆదిలాబాద్ సంసారము ఎట్లా ఉంది, ఏంది, ఏం కదా అని అరుచుకుందామని చిన్నగా మెల్లగా పైన కట్టి వచ్చిన. చెప్తాత ఎట్ట సంగతి, ఏంది, ఏం కదా. ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషరావు. సంతోషరావు, ఏం పని చేస్తావు? కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ రాజకీయాల్లో పనిచేస్తాను. ఏంది మరి ఎట్ట ఉంది ఆదిలాబాద్ సంసారము? ఇప్పుడు మరి రేపో మాపో మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది, ఎరిగేనా? స్థానిక సంస్థల ఓట్ల పండుగ వస్తుంది. అమ్మో పసి పట్టింది కోయిలాగా. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక పేదవాడికి ఇల్లు కట్టినటువంటి గత ప్రభుత్వం, అదేవిధంగా ఒక్క కుటుంబానికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వనటువంటి కుటుంబాలు ఎన్నో. అంటే ఈరోజు ప్రజాపాలనలో మరి రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి పేదవాడి ముంగిట చేరుతున్నాయంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఓట్ల పండుగ ఈసారి మీదే అంటావు? తప్పకుండా. పలుకుబడి ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మేము 6 జడ్పీటీసీలు 6 ఎంపీపీలతో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీని కూడా ఆయన నాయకత్వంలో తప్పకుండా కైవసం చేసుకుంటామనే ధీమా 100% మా నియోజకవర్గంలోని కార్యకర్తలందరిలో ఉంది. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక రాజకీయ నాయకునిగా కాకుండా మరి తనకున్న ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి కాబట్టి అందుకు అది కూడా మాకు యాడై కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు కంది శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిగత సేవలు, నిత్యాన్నదానం అయితేనేంది, అంబులెన్స్ సేవలు అయితేనేంది, ఎవరైనా ఆపదలు ఉంటే ఆర్థికంగా ఆదుకోవడం అయితేనేంది, ఈ విధంగా పేదవారు ఉన్నత చదువులు చదవాలంటే మరి వారికి తనతో చేతనైనంత ఆర్థిక సాయం అందించడం, ఈ విధంగా మరి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతా ఉన్నాం. తాత మరి ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు కంది శ్రీనివాసరెడ్డి? మేము ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత 5 అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా 30,000 ఓట్లు దాటనటువంటి విషయం. మరి కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొద్ది కాలంలోనే మరి తాను కార్యకర్తలు పోగేస్తూ ఇతర పార్టీ కార్యకర్తలను మరి పార్టీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా ఈయన చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ వచ్చిన తర్వాత వాస్తవంగా మాకున్నటువంటి ఇబ్బంది ఆ 10 సంవత్సరాల అధికారం లేకపోవడం వల్ల కార్యకర్తల కొరత కొంతవరకు ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కంది శ్రీనివాసరెడ్డి గారు మరి తాను తన ట్రస్ట్ ద్వారా చేపట్టినటువంటి సేవా కార్యక్రమాల వల్ల అయితేనేంది, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఆనాడు ఉన్నటువంటి శ్రేణులందరి సహకారంతో దాదాపు 48,000 ఓట్లు తీసుకురావడం జరిగింది. మరి ఓడిపోయినాక జనాలు అలా ఉంటుండా, పని చూసుకుంటుండా? కంది శ్రీనివాసరెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్లి రావడం జరుగుతుంది తప్ప ఏదో ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారం అదంతా
అంటే ఓడిపోయినా కానీ జనాలనే ఉంటుండా ప్రచారం తప్ప ఇంకోటి కాదనే విషయం కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అదేనే ఇప్పుడు ఆయన ఓడిపోయినా కానీ జనాలనే ఉంటున్నాడా అంటున్నా. ఓడిపోయిన తర్వాత కూడా వారానికి ఒకసారి ఒక వినూతమైనటువంటి కార్యక్రమం ప్రజా దర్బార్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిత్యాన్నదానం అయితే రోజు ఉంటుంది. అది కాకుండా ప్రజా దర్బార్కి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టించడం, వారి సమస్యలు కలెక్టర్ గారికా, ఆర్డీఓ గారికా, ఎంఆర్ఓకా, ఎంపీడీఓలకా, అవసరమైతే మంత్రులకా మరి లేఖలు ఇచ్చి వారి పనులు చేయడానికి కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రజా దర్బార్లో నిత్యం 12-13 గంటలు పొద్దున 10కి వచ్చి దాదాపు రాత్రి 9-10 వరకు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. ఇంటున్నారు నీ దండం పెడితే మరి ఇక పెద్ద మనిషి కేసీరావయ్య వీళ్ళకు ఇంతకాలము మాసారు గెలవాలని కేసీరావయ్యని గజ్వేల్ జనాలు గెలిపించుకుంటే ఆ కోజాగా అసెంబ్లీ మొక్కలు చూస్తలేదు. గజ్వేల్ జనాలకు ఏం బాధ వచ్చా ఏం ఆపద వచ్చాయని అరుచుకుంటలేదు. అయినా కంది శ్రీనివాసరెడ్డి ఓడిపోయినా రోజు జనాలనే ఉంటున్నాడు. ఎవరు వచ్చినా మరి ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు ఏదైనా కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు, ఇతర తన వ్యక్తిగత కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మరి మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రజలు వచ్చినా వారికి వారి సమస్యల పరిష్కారానికి మా వంతు సహకారం ఉంటుంది. మొత్తం ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారి తాట వ్యవస్థ ఏ విధంగా ఉన్నదంటే మొత్తం ఒక స్టాఫ్ ఉంది. స్టాఫ్ మరి పిఏలు ఉన్నారు. సరే ఇప్పుడు ఒక మాట, ఈ భూవెట్టే ఆలోచన ఎట్లా వచ్చింది? అదే ఆదిలాబాదు జిల్లా పూర్వ జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు అతి చిన్న వయసులో 39 ఏళ్లకే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆయన పేదలకు ఒక పూట భోజనం పెట్టాలనే ఆలోచన రావడం అది చాలా గొప్ప ఆలోచన. మరి ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలోని ప్రజలు కూడా పేదలు కూడా వీరిని ఆశీర్వదిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు జనాలు అనుకుంటురా, అరే ఎంత రామసక్కని నాయకుడిని మనం దూరం చేసుకుంటేవేమిరా, ఆయనే పదవిలో లేకపోయినా ఇవాళ 100 మందికి రోజు బువ్వ పెడుతుండు, ఇవాళ ఆపది సాపత అంటే అరుచుకుంటుండు, ఇవాళ ఆపది సాపత అంటే ఒక అంబులెన్స్ పెట్టి జనాలకు ప్రాణదాతగా చరిత్రకి ఎక్కిండు. మరి ఇవాళ ఈ సమస్య అని ఆ సమస్య అని, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది ఎట్లా అని పోతే ఇవాళ దాన్ని దగ్గరుండి మాట్లాడి తశ్వ చేస్తుండు. మరి ఈ రకంగా అంటే పదవి లేకపోయినా ఇంత రామసకదనంగా చేస్తుండు మనిషి. ఇంకా పదవి ఉంటే ఇంకెట్లా చేస్తున్నావు ఏం కథ అనేది ఏమన్నా జనాలు అనుకుంటురా ఊర్లో పోతే? వాస్తవం అంటే ఇంత మంచి నాయకుడిని మరి ఓడగొట్టుకోవడం మా పొరపాటు అనేది బాధపడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారికి ఒకవేళ మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే, ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే మనకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి. మరి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని తనకున్నటువంటి విజ్ఞానంతో, తనకున్నటువంటి చదువుతో ఇంకా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయేవాడు. నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉండేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజలు అంటారు. తప్పకుండా. మరి ఎటువంటి సంగతి, మరి రేపో మాపో పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి ఏమన్నా కచ్చపచ్చ వ్యవహారం ఉందా? అంత సాపుగానే పోతుందా? అంత సాపుగా శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రతి గ్రామ పంచాయతీ మీద కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుని గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈ నియోజకవర్గంలో పనిచేస్తారు. ఇక్కడ ఎటువంటి కూపులు లేవు, ఎటువంటి లేవు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వమే కార్యకర్తలందరికీ మరి శ్రీరామ రక్ష అని చెప్పి కూడా నేను మీకు అంటే మరి ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏమైనా బతికించిండు అనేది ఏమన్నా ఉందా? అంటే బాగానే ఈయన వచ్చినాక ప్రచారం పెరిగింది, పలుకుబడి పెరిగింది, కాంగ్రెస్ కు ఇక్కడ జీవం పోషిండు అనేది ఏమన్నా నడిచిందా కథ? మీకు ఇంతకు ముందే చెప్పిన గత 5 అసెంబ్లీ ఎన్నికలలో ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ 30,000 ఓట్లు ఎవరు దాటలేదు. దాదాపు 48,000 ఓట్లు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతి కాలంలో, తక్కువ టైం
టైం లేకుండా తక్కువ టైంలో వాళ్ళు 48 ఓట్లు తీసుకొచ్చిందంటే మరి ఆయనకున్నటువంటి ఇమేజ్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. మరి పథకాలన్నీ సాగుగా పోతలేవు, నడవంతరంగా ఆగుతున్నాయని బీఆర్ఎస్ కోయిలాలు అంటున్నాయిగా. అవన్నీ గూబెల్స్ ప్రచారం. ఇవాళ ఎక్కడ గ్రామాలలో వెళ్ళండి, వాళ్ళలో వెళ్ళండి, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు గాని, రేషన్ కార్డ్స్ గాని, ఉచిత బస్ ప్రయాణం గాని, 200 యూనిట్ల కరెంటు గాని, ఇవన్నీ సన్న బియ్యం, పేదలందరూ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఒక ధనవంతుడు, ఒక డబ్బులున్నోడు తినే బియ్యం పేదలు కూడా ఇవాళ తింటున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమని పేదలు కూడా అనుకుంటున్నారు. అడవుల జిల్లా పౌరుషాల పులిబిడ్డ కొమరం భీము అడ్డ. అడవుల జిల్లా ఆదిలాబాదు అంతేనా? అడవులకు పెద్ద ఇల్లు ఆదిలాబాదు. ఒకప్పటి అడవులు కనపడుతున్నాయి, ఇప్పుడు ఆదిలాబాద్లో అంతా కనుమరుగైపోతుందా ప్రకృతి? అంటే ఈ ప్రాంతం కనుక ఈ ఆదిలాబాద్ అంటే ఈ ప్రాంతంలో కొద్దిగా అడవులు తక్కువనే. అక్కడ ఉట్నూరు, జన్నారం మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొంతవరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల తప్పిదాల వల్ల కొంతవరకు ఫారెస్ట్ లో కూడా నష్టం జరిగింది, మాట వాస్తవం. ఏం చేసారు? ఫారెస్ట్ ఇట్లనే వారి నాయకుల సహకారంతో ఆనాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వారి నాయకులు, కింది నాయకుల సహకారంతో మరి ఫారెస్ట్ ని కొల్లగొట్టిన మాట వాస్తవం. అమ్మా, కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? ఓ మనిషి, పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా అని మరి గొప్పగా చెప్పిన ఆయనే. కోతులు చెట్లు పెడితే ఇండ్లకి వచ్చే, ఊర్లలోకి వచ్చే కోతులు వాపసు పోవాలి అడవులకు అన్న మరి ఆయనే మరి గట్టెట చేసే హరితారం పేరు మీద ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కేవలం వారి నాయకుల జేబులు నిండడానికి వనికొచ్చిన పథకం తప్ప పర్యావరణాన్ని కాపాడడానికి వచ్చినటువంటి అది కార్యక్రమం కానే కాదు. తాత, మరి ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలల్లో ఏ పథకము ఉల్టపల్ట అనిపించింది నీకు? కేసీఆర్ ఇవాళ మిషన్ భగీరథ పేరు మీద మరి ఏదైతే వారికి కమిషన్ల కొరకు కక్కుర్తి పడి వారికి జేబులు నింపుకోవడానికి మరి గతంలో ప్రభుత్వాలు ఉన్నటువంటి ట్యాంకులు కట్టినటువంటి వాటికి రంగులు దిద్ది మరి జేబులు నింపుకున్నటువంటి చరిత్ర గత మిషన్ భగీరథ కార్యక్రమం చాలా పెద్ద తప్పిదం. ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో దుర్వినియోగం చేయడానికి అది వారికి ఒక ఏటీఎం లాగా వనికొచ్చింది తప్ప ఇంకో కార్యక్రమం కాదది. అయ్యా, అయితే మిషన్ భగీరథ కథ అవుతుందే అంటావు. ఇప్పటికీ చాలా గ్రామాలల్లో చాలా ఇంటింటికి నీరు అన్నాడు, ఇంటింటికి కాదు చాలా గ్రామాలు కూడా మిషన్ భగీరథ నీరు పోనటువంటి సందర్భాలు ఎన్నో గ్రామాలలో ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలలో ఏ పథకం మంచిగా అంటారు జనాలు? రేవంత్ రెడ్డి అన్ని ఏ పథకం తీసుకున్నా ప్రజల ఆమోదంతో, ప్రజా పాలన ప్రభుత్వం కాబట్టి, నిరంకుశ ప్రభుత్వం కాదు కాబట్టి, ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పథకాలని రేవంత్ రెడ్డి గారు తీసుకుంటూ ప్రజల మెప్పు పొందుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఇది ఇందిరమ్మ ఇండ్లు ఆళ్ళోళ్ళకే ఇచ్చుకుంటారు, ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటారు, కార్యకర్తలకే ఇచ్చుకుంటారు అనేది కథ నడుస్తుంది. నిజమేనా ఈ మాట? ప్రభుత్వం పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఎటువంటి సిఫార్సుకు అవకాశం లేకుండా ప్రభుత్వం సర్వే చేసి, ఇంటింటి సర్వే చేసి L1, L2, L3 గతంలో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన వారు ఉంటే వారు L2 లో రావడం, గతంలో ఏ ప్రభుత్వ పథకం కూడా లబ్ధి పొందిన వారికి అందరికీ L1 లో చాలా పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతున్నది తప్ప
ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ ఉన్నవారికి కానీ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం కానీ ఎక్కడ మేము అధికార పార్టీ ఉన్నా చేసుకోవడం లేదు. నిజమైన కంది శ్రీనివాస్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఒకటే, కార్యకర్తలందరికీ మొట్టమొదటి దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి ఇంద్రమిల్లు ఇవ్వాలా, ఎక్కడ పొరపాటు చేయొద్దని చెప్పి కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక మరి ఏం లేదు కానీ తాత, ఒక మాట ఏంటంటే నిన్న మొన్న ఈ అకాల వర్షాలు చల్లకుండా అకాల వర్షాలు సకల పంటల వరదలో ముంచాయి, బురదలో ముంచాయి. చేతికి అందుతున్న పైకము జారి గంగలో కలిసింది అని గిట్లా గుడ్ల నిండా నీళ్ళు తెచ్చుకొని పాపము ఇంట్లో సామాను కూడా అంత నాని, ఇక కొన్ని దిక్కులు అయితే ఇంట్లో కూలిపోయినాయి, ఇంట్లో సామాను కొట్టుకుపోయింది, జనాలు కూడా కొట్టుకపోయారు వాళ్ళతో పాటు. ఇదంతా జరిగిన కథ. ఇప్పటికి కూడా నిన్నే అలా హైదరాబాద్లో కుండపోత వాళ్ళ. మరి కంది శ్రీనివాసరెడ్డి గిసవంటి ఏమైనా వరద బాధితులకు నువ్వే అన్నావు, ఓడిపోయినా మా నాయకుడు జనాలనే ఉంటున్నావు. మరి నిన్న మొన్న వరద బాధితులకు ఏమన్నా ఆసరా అయిందా? ఆయంకలకు పోయి మందలు ఇచ్చిండా, మాట్లాడిండా? మేము ఆదిలాబాద్ పట్టణంలో వరద ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పేదలు నివసించే ప్రాంతాలు, మీరు అన్నట్టు చాలా ఇళ్లలో నీరు ఏరి వారు వండుకునే భోజనం చేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు ఇక్కడే కంది శ్రీనివాసరెడ్డి గారి ఫౌండేషన్ భోజనశాలలో మరి వారికి భోజనాలు అందించడం, మన పొద్దున అల్పాహారాలు అందించడం కూడా జరిగింది. వరద ప్రాంతాల్లో కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడైతే దెబ్బతిన్న వ్యవసాయ భూములు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు, చేనేత కానీ, బేలా కానీ, ఆదిలాబాద్ రూరల్ మండలం కానీ అన్ని గ్రామాల్లో మరి మేము పర్యటించడం జరిగింది. ఆ విధంగా మరి గత 10 ఏళ్ళు ఎప్పుడు వరదలు వచ్చినా గత ప్రభుత్వం ₹1 రైతుకు సాయం అందించినటువంటి దుస్థితి. కానీ ఈ రోజు గతంలోనే గత సంవత్సరం కూడా వరదలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎకరానికి ₹10,000 నష్టపరిహారం అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మొత్తం సర్వే రిపోర్ట్లన్నీ తీసుకువెళ్ళి అగ్రికల్చర్ వారు తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. తప్పకుండా వారికి కూడా నాకు తెలిసి ఇంకో వారం 10 రోజులలో వారి అకౌంట్లలో ఎకరానికి ఎంత నష్టపోతే అన్ని ఎకరాలకు ₹10,000 కూడా జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా మరి కంది శ్రీనివాసరెడ్డి గారి సిఫార్సు మేరకు ఈ నియోజకవర్గంలో మా కార్యకర్తలు ఈ విధంగా రోడ్లు దెబ్బతిన్నాయి, ఈ విధంగా వంతెలు దెబ్బతిన్నాయంటే మేము కంది శ్రీనివాసరెడ్డి గారి లెటర్ ద్వారా కలెక్టర్ గారు సిఫార్సు చేయడం, మరి వెంటనే నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వర్క్ ప్రపోజల్ కూడా రావడం జరిగింది. అంటే గుడ్ మార్నింగ్ ఆదిలాబాదు. ఇవాళ ఆదిలాబాదు గడ్డ మీద నర్సే తాత అడుగు పెట్టిందంటే ఇక్కడ ఏదో ఒకటి మనం తెలుసుకోవలసిన అవసరం వచ్చింది అన్నట్టుగానే నర్సే తాత వచ్చిండు. మరి ఇవాళ సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని గీతలో పరమాత్ముడు చెప్పిండు శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఇవాళ అంటే మనం చేస్తున్న వృత్తికి న్యాయం చేస్తున్నావా లేదా? ఇప్పుడు కొన్ని సర్కారు ఆఫీసులల్లో ఏం జరుగుతుందంటే ఇక టైంకు రాడు, వచ్చినా పని చేయడు, వస్తే కాగితాలు ఆడబెట్టి నిద్రపోతుంది. అంటే మనం చేస్తున్న వృత్తికి న్యాయం చేయలేకపోవడం. అంటే సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు నువ్వు సచిన కింద సమానమే అనేది పరమాత్ముడే చెప్పిండు. అయితే ఇవాళ పదవిలో లేకపోయినా కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా జనాలు చూడకపోయినా ఎమ్మెల్యే చేయలేని పనులు కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నా అన్నట్టు. అంతేనా? ఇవాళ నర్సయ్య తాత ఆదిలాబాద్లో గాలిస్తాడు. ఇవాళ ఏంది నిజమేనా? ఇవాళ సమాజంలో 2 రకాల మనుషులు చూస్తుంటారు. ఒకరు నేను కోట్లు సంపాదించాలి, పంచపరమాన్నం తినాలి, నేను రాజభోగాలు అనుభవించాలి అని ఒక రకం. రెండో రకం కోట్లు సంపాదించిన అల్లకెళ్ళి సగం నేను అభాగ్యులకు, అనాథలకు, అన్నార్థులకు, పేదలకు, నిరుపేదలకు
గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు సేవ చేయాలి. అగో వాళ్ళ కోసం నా సగం జీవితాన్ని అంకితం అనేది కొంతది. అంటే ఇప్పుడు ఇంట్లో రెండవ భాగం కంది శ్రీనివాసరెడ్డి. వాస్తవం ప్రతి సమావేశంలో ఎక్కడున్నా ఆయన ఆయన నోటి ద్వారానే ఈ కార్యక్రమం నాకు సంపాదించిన సగం నా కుటుంబానికి సగం ప్రజల కొరకు నేను కట్ చేస్తూనే ఉంటా అని చెప్పి బహిరంగంగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమావేశాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలనే అర్థమైంది నాకు. ఇప్పుడు అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి కొంతమంది లీడర్లకు. సరే ఇప్పుడు మనము భూమి మీద వచ్చిన వాళ్ళని మనం అందరిని ఎట్లా లెక్క కడతాం? కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, కొంతమంది ధర్మాన్ని కాపాడుతారు, కొంతమంది న్యాయాన్ని బతికిస్తారు, కొంతమంది సత్యానికి జీవం పోస్తారు, కొంతమంది పేదలకు సేవ చేయాలి, కొంతమంది చెప్పులు వేసుకోకుండా కూడా ఆ పరమాత్ముని ధ్యానంలో ఉండి సమాజానికి సేవ చేసిపోతా, రేపు నేను చచ్చిపోయినా నా ఎంట ఏమొస్తుంది అనే ఈ ఆలోచనతో కొంతమంది బతుకుతారు. కొంతమంది ఎవరి కొంప ముంచాలి, ఎవరిని దోయాలి, ఎవరి రక్తం తాగాలి ఇది. అయితే నిజంగా తాత ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి సేవలు మరవలేనివి. కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ఈ సమాజ సేవ ఆచంద్ర తారకం బతికే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఆయన సంపాదించిన పైసా అందులోకెళ్ళి సగం తీసి జనాల కోసం ఖర్చు పెడుతుండంటే ఇవాళ ఎక్కువ శాతం సమాజంలో ఎట్లా తయారయ్యారంటే ఎట్లా దోసుకుందాము, ఎట్లా జోల నింపుకుందాము అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఇవాళ 10 రూపాయలు ఇవాళ సమాజం కోసం ఖర్చు పెడుతుండు, జనాల కోసం ఖర్చు పెడుతుండంటే ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి అసలు ఆదిలాబాదులో నిజంగా ఏం చేస్తుండు? ఓడిపోయినా రోజు జనాల నాలుకల మీదనే ఆయన పేరు ఎందుకు నాట్యమారుతుంది అనేది ఇవాళ ఇది ప్రపంచానికి తెలియవలసిన అవసరం కూడా ఉంది అనేదే ఇవాళ నర్సయ్య తాత పైన కట్టి మీ ఆదిలాబాద్ గడ్డ మీద అడుగు. ఇంకా ఏంది కంది శ్రీనివాసరెడ్డి ఆలోచన? ఇంకా రేపు ఇంకా ఏ కార్యక్రమం చేయబోతుండు? ఒకవేళ ఆయనే ఇప్పుడు నువ్వే అన్నావు, బా ఎంత రామచక్కని నాయకుని మనం దూరం చేసుకుంటే, తాకితేనే మొగ్దాం, తలిస్తేనే గుడిసె కప్తాం. ఇవాళ ఆయన ఓడిపోయినా ఇవాళ మా కోసం ఆలోచన చేస్తున్నాడు, మా కోసం తప్పిస్తున్నాడు అనేది ఇవాళ జనాల గుండెల్లో ఆయన ప్రేమ అభిమానం సంపాదించుకుంది. రేపు కంది శ్రీనివాసరెడ్డిని ఇంకా ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాబోయే రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డిని ఇంకా రాజకీయ పరంగా మంచి పదవిలో కూర్చోబెడితే ఇంకా ఏం చేద్దాం అనుకుంటుండు ఆయన ఆలోచన. ఎందుకంటే నువ్వు దగ్గరి మనిషివి కాబట్టి, ఆదిలాబాదు గడ్డ నివాసి కాబట్టి ఇంకా ఏమనుకుంటుండు? శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన వ్యక్తిగతంగా ఎంత సాయం చేసినా తక్కువనే. ఒక ప్రభుత్వం నుండి ప్రభుత్వ పదవి ఉంటే దానికి తగ్గ రీతిలో తనకున్నటువంటి పరిజ్ఞానంతో మరి యువతకు ఉపాధి చూపడం కానీ, నిరుద్యోగ సమస్య అనేది పెద్ద సమస్య. యువత ఎందరో మరి ఇంజనీరింగ్ చేసి కూడా ఇవాళ ఉన్న మంచి మంచి చదువు కూడా ఉద్యోగాలు లేక ఎటువంటి ఇవి లేక మరి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. అటువంటి వారికి ఈ నియోజకవర్గ ప్రజానికానికి ఈ నియోజకవర్గం వ్యవసాయం మీద ఆధారపడ్డ నియోజకవర్గం, 80% వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఉంటాయి. వారు కూడా వారి పిల్లల్ని కష్టపడి మరి వ్యవసాయం మీదనే హైదరాబాద్ కానీ అక్కడ ఇంజనీరింగ్లు కానీ ఈ డిగ్రీలు కానీ ఎంబీఏలు కానీ ఇవన్నీ చేయిస్తున్నారు. కానీ దానికి తగ్గ ఉపాధి దొరకడం లేదు. తన ఒకటే ఆలోచన, తనది కంది శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన ఈ నియోజకవర్గ ప్రాంతంలో ఒక పరిశ్రమ ఏదైనా తీసుకొచ్చి తనకున్నటువంటి పరిజ్ఞానంతో, తనకున్నటువంటి సర్కిల్ ఫ్రెండ్స్ తో ఏర్పాటు చేస్తే నా పేరు జీవితాంతం ఉంటుందనేది ఆయన ఒక గొప్ప ఆలోచనతో ఉన్నాడు. మరి తప్పకుండా అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి ఒక గౌరవమైనటువంటి పదవి ఉన్నప్పుడు దాన్ని తీసుకురావడం కూడా ఈజీగా ఉంటుందనే భావన ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల్లో కూడా ఉన్నది. తాతా ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, కొంతమంది లీడర్లు నాయకులు ఏం చేస్తారంటే పెళ్లిళ్ళకి పిలిస్తే చుట్టం సూపులో పోయి ఇక్కడ ముఖం చూపించి 4 అత్యంతలు నెత్తి మీద తీసి మళ్తారు.
కానీ కంది శ్రీనివాసరెడ్డి ఏమో సంకల పెట్టుకొని పోతాడట, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాడట. ఏంది అది? ఏం మనం ఇస్తాడు వాళ్ళకి? అన్నది వాస్తవం. ఆ, పేదలు కానీ ఎవరున్నా, ముఖ్యంగా మేము ఎక్కడ ఏ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినా, ఇంకో శుభకార్యాలకు వెళ్ళినా, నామకరణాలకు వెళ్ళినా తప్పకుండా వారికి ఆనందపరిచే విధంగా వారిని ఆశీర్వదిస్తూ వారికి ఒక కానుక కూడా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకులు కానీ బా. ఇటువంటి వినూతమైన ఆలోచన చేయలేదు. ఆ, ఏంది అది? అంటే కానుక అంటే ఏంది అది? పెళ్లి కానుక చీర, ఆ, టావేలు ఇవ్వడం జరుగుతుంది. ఆహా. చీర మామూలు చీరేనా, ఏమైనా పట్టు చీర? మంచి మంచి పార్టీస్ చీర. అంతేనా? ఆ, ఆ. మరి ఇప్పుడు ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. మరి ఇవాళ అంబులెన్స్ పెట్టింది అట, ఆపత్తికి సాపత్తికి అంబులెన్స్ పెట్టింది కూడా అని ఎలా నువ్వు కూడా అన్నావు. ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? ఎప్పటి నుంచి ఈ అంబులెన్స్ సేవలు నడుస్తుంది? ఆయన రాజకీయాలు అడుగుపెట్టి నుంచి ఆ, ఆయన ట్రస్ట్ ద్వారా నడిపిస్తూ ఆ, అదేవిధంగా ఇప్పటికి కూడా కంటిన్యూ నడుస్తూనే ఉన్నది. ఆ. దానికి ఒక డ్రైవర్ని పెట్టిండా? డ్రైవర్ ఉండు, ఎవరు ఫోన్ చేసినా, మా పిల్లలకు కానీ ఎవరికి ఫోన్ చేసినా మరి వెంటనే, ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ హైదరాబాద్ ఏదో పేషెంట్ తీసుకెళ్ళి ఇంకో పేషెంట్ రెడీ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది, అంటే రెండు అంబులెన్స్ ఉన్నాయి, ఒక్కోసారి ఆ విధంగా ఇబ్బంది వస్తుంది తప్ప రెండు అంబులెన్స్లు కూడా ఖాళీ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి సందర్భంలో. అప్పుడు కొద్దిగా ఇబ్బంది, కానీ లేకుంటే ఏం ఇబ్బంది లేదు, కంటిన్యూ సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా కంటిన్యూ. సరే, ఇప్పుడు నిత్య అన్నదానం అన్నావు బువ్వ, రోజు ఎంతమంది వస్తారు? ఎసంటి వాళ్ళు వస్తారు? అంతా పేదలు, ఆ. రిమ్స్కి వచ్చే రోగుల బంధువులు అయితే నింది. ఓహో, ఈ దగ్గర పట్ల దవాఖానా కూడా ఉందా? అదేవిధంగా ఆదిలాబాద్ వివిధ షాపుల్లో పనిచేసేటువంటి కూలీలు అయితే నింది. ఆ. అదేవిధంగా మరి ఇక్కడ దొరకని ఒక పూట గడవని పరిస్థితుల కుటుంబాలు కూడా ఎన్నో ఉంటాయి, వారు కూడా వచ్చి మరి ఇక్కడ నిత్యాన్నదానంలో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పక్క పాయింట్ ఏం దవాఖానా? అది రిమ్స్ దవాఖానా. అయితే ఇక అన్నకు వచ్చిన వాళ్ళు కూడా దూరపోళ్ళు వస్తే వాళ్ళ బంధువులు పేదలు ఇక్కడ ఇదే నియోజకవర్గం కాకుండా మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, ఇక్కడ నార్నూరు, జైనూరు ఆదివాసీ సోదరులు కూడా వాళ్ళు కూడా ఉంటారు, అందరు ఉంటారు. ఎవరు వచ్చినా భోజనాలు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. సరే, మరి ఇప్పుడు నా సొంతోడు ఎవడన్నా జర్ర ఏలపాల తప్పి ఎర్ర ఒక అటు ఇటు బువ్వ అయిపోయినాక వస్తాడు, మరి బువ్వ అయిపోయింది బువ్వ అని ఎలా కొడతారా, పెడతారా? అటువంటి ఇప్పటి వరకు ఇక్కడ నుంచి వాపసు వెళ్ళిన మాట ఎవరు చెప్పరు. ఎవరున్నా తప్పకుండా 3 గంటల వరకు అది నిరంతరం కొనసాగుతుంటుంది, 1 గంట నుంచి 3 గంటల వరకు. నా సొంత వెనక ముందే వచ్చినా బువ్వ లేకపోయినా మళ్ళీ విని పెడతారు. అడ్డి పెడతాం, బువ్వ లేదు అనేది మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కథ. ఇప్పుడు మరి ఈ ప్రజా దర్బార్ అనేది ఎప్పుడెప్పుడు పెడతాడు, ఎట్ట సంగతి? ప్రజల్లో తిరుగుతూ వారంకోసారి కార్యకర్తలే కాదు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రజా దర్బారు అనే వినూతమైన ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎసొంటి వాళ్ళు వస్తారు, ఎసొంటి బాధ ఉన్న వాళ్ళు వస్తారు? పేదలు, ఎవరైనా మోసాలకు గురైన వాళ్ళు, లేదు మాకు ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, ఆ విధంగా అంటే లబ్ధిదారులు అయి ఉండి సర్కారు పథకానికి రానోళ్ళు ఒకేసారి రావు కదా, ఆ విధంగా వారి అప్లికేషన్స్ స్వీకరించిన తర్వాత దాన్ని స్కానింగ్ చేసుకొని తప్పకుండా వారికి మళ్ళా సెకండ్ విడతలు వచ్చినప్పుడు ఆ విధంగా వారికి కూడా వారి నేమ్స్ చేయడం జరుగుతుంది. కంది శ్రీనివాసరెడ్డిలో నీకు నచ్చిన గుణమేంది? కంది శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే, అంటే నేను కూడా, అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నా. అబ్బా, ఒక 4-5 సంవత్సరాలు నేను రాజకీయాలకు 4 సంవత్సరాలు దాదాపు దూరంగా ఇసుకు పుట్టింది రాజకీయం మీద. గ్రామంలో ఉండి వారి కూతురు కేశ కన్నడం సందర్భంగా మా ఇంటికి రావడం, కార్డు ఇవ్వడం, ఆ తర్వాత
మరి అటాచ్మెంట్ పెరిగి మరి కాకా మీ లాంటి వారు వస్తే బాగుంటుందంటే ఆలోచన చేసిన తర్వాత మరి కంది శ్రీనివాసరెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ నేటికి అదే బంధం కొనసాగుతుంది. ఒక విశ్వాస పాత్రునిగా కంది శ్రీనివాసరెడ్డి గారికి నన్ను కూడా అంతే విశ్వాస పాత్రునిగా నమ్ముతూ సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్ని తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. సరే, ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే ఇంత మంచి సేవలు చేస్తున్న ఈ మనిషి చరిత్ర కూడా ఇంకా కూడా అంటే ఈయన ఏ రకంగా రాజకీయంగా వచ్చి జనాలకు సేవ చేస్తుండు, ఆ నిత్య అన్నదానం కానీ, ప్రజా దర్బారు కానీ, అంబులెన్సుల సౌకర్యం కానీ, పెళ్లి కానుక అని కానీ, అంటే ఈ రకంగా కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాదులో తనకంటూ ఒక చరిత్రను నిర్మించుకున్నాడు అనేది ఇది జగమెరిగిన సత్యం. కంది శ్రీనివాసరెడ్డి చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేసిండు, ఎట్టేట సంగతి, ఎట్లా ఈ చదివిండు, ఆయనకి ఏ రకంగా ఎవరు ప్రోత్సహించారు? మామూలు ప్రభుత్వ పాఠశాలలో వారి స్వగ్రామంలో 5వ తరగతి వరకు వారి స్వగ్రామంలోనే చదువుకోవడం. ఆ తర్వాత నవోదయ ఎంట్రన్స్, అది చాలా టఫ్ ఉంటుంది. నవోదయ అంటే అమ్మో అది గొడ్డు చదివే, బాగా టాలెంట్, బాగా విద్య మీద పట్టున్నోళ్ళకి అందులో సీట్ వస్తుంది. నవోదయలో ఇంటర్మీడియట్ వరకు చదవడం, ఆ తర్వాత ఎంసెట్ రాయడం, ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ లో సీటు సంపాదించడం జేఎన్టీలో. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మరి ఎంబీఏ చేయడం, తర్వాత స్టేట్స్ వెళ్ళడం, అక్కడ ఒక మంచి ఉద్యోగం రావడం, ఆ తర్వాత మరి సొంత కంపెనీలు పెట్టుకొని మరి ఆ విధంగా తన ముందుకెళ్ళడం. ఏదున్నా కంది శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిత్వం ఎటువంటిదంటే దేని మీద ఉన్న వ్యాపారం మీద ఉన్న అంతే పట్టు, రాజకీయాల మీద ఉన్న అంతే ఒక కసిగా పనిచేస్తాడు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. అబ్బా, ఏది ఉన్నా కసిగా, ఇప్పుడు ఇది కావాలంటే కావాలి, కసిగా పనిచేస్తుంది. ఇది నేను ఎందుకు రీచ్ కాలేకపోతానని భావన ఆయనలో ఉంటుంది. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్ని వస్తాయి. వ్యాపారం అన్నా, రాజకీయాలన్నా, ఏదన్నా అయినా దాన్ని ఎందుకు రీచ్ కాలేమనే విధంగా ఆయన ముందుకెళ్తా ఉంటాడు. ఎట్లా సొంత ఊరు? ఏ ఊరు? సొంత ఊరు ఇక్కడే అస్నాపూర్ గ్రామం అని, తాంసీ మండలం అస్నాపూర్ గ్రామం. ఇప్పుడు అలా ఊరోళ్ళు సంబూర పడుతుండొచ్చు. మా ఊరు నుంచి ఒక నాయకుడు వచ్చిండు అనేది ఉంటుంది కదా, ఎవరికైనా సుఖం దేనికైనా పనికొస్తాడనే ఆలోచన ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో ఒక నాయకుడు ఉద్భవించినప్పుడు ఆ నాయకుడు మాకు ఏదో చిన్న పని పడ్డా, పెద్ద పని పడ్డా మా నాయకుడు ఉన్న ధైర్యం అనేది ఉంటుంది. ఏ గ్రామస్తునికైనా అది సహజం. అయితే ఈ రకంగా చదువు మీద ధ్యాస పెట్టి ఆ రకంగా చదువుకుంటా అట్లా 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 ఇట్లా నాయకునిగా, ఇట్లా సామాజిక సేవగా ఆయనకు అంటే ఎలా అని అమెరికాలో భార్య పిల్లలు లైఫ్ ఎంజాయ్ చేసుకొస్తుండే. అది ఒక ఆలోచన. ప్రజలకు మనం సంపాదించడం, భగవంతుడు మనకు లక్ష్మీ కటాక్షంతో, సరస్వతి కటాక్షంతో మనం సంపాదించుకున్న తర్వాత అందులో మనం ప్రజాసేవకు ఖర్చు చేయడానికి ప్రజలలో ఎంత సంపాదించినా పోంగం తీసుకుపోయేది లేదు. ప్రజలలో మన పేరు చిరస్థాయిగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు రావడం జరిగింది తప్ప ఇంకో ఆలోచన కాదు. ఇవాళ అధికార పార్టీలో కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా, ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ గాని ఏ అధికారిని గాని, ఏ కాంట్రాక్టర్ని గాని, ఏ వ్యాపారస్తుని గాని, ఎవరిని గాని ఎక్కడ గాని మరి మేము అధికార పార్టీ అని ఎక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు ఎవరిని కూడా బెదిరించి వసూళ్లకు, భూదందాలకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిత్వం కాదని శ్రీనివాసరెడ్డి గారు కాదు, మేం కాదు అనేది ఇది నియోజకవర్గ ప్రజలు అంటున్నమాట. అయితే ఆయన ఇప్పుడు వాస్తవంగా కొంతమంది నువ్వు అన్నట్టు లీడర్లు జనాల భూముల కబ్జాలు చేసే లీడర్లను చూసినాం, కానీ ఇవాళ నీ నోట జనాల గుండెల్ని కబ్జా చేసే నాయకుడు. అంటే ఆ రకంగా ఆయన ప్రేమ, అభిమానం పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, అంతేనా? అంటే నిజంగా ఇలా ఆదిలాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డి చరిత్ర ఇలా మరపురానిది.
ఇవాళ తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. అంటే 10 రూపాయలు బిచ్చం వేస్తేందుకు 10 సార్లు ఆలోచన చేసే ఈ కాలంలో ఇవాళ సంపాదించిన దాంట్లో సగం శాతం జనాల కోసం ఖర్చు పెడుతుండు కంది శ్రీనివాసరెడ్డి అనేది ఇవాళ అసలు అదే ఎలా కూడా అన్న జనాల నాలుకల మీద కంది శ్రీనివాసరెడ్డి పేరు నాట్యం ఆడుతుంది. ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ అభిమానము జనాలు చూయించి ఇంకా ఆయనని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడితే ఈ సమాజంలో ఇంకా మార్పులు తీసుకురాగలుగుతాడు. జనాలకు సేవ చేసేందుకు ఇంకా దగ్గరికి అవుతాడు అనేది కూడా మరి నర్సయ్య తాత కోరుకుంటుండు. మరి ఆఖరి తాలకు పిల్లగా ఏం లేదు కానీ ఆదిలాబాదులో ఇప్పుడు మా కంది సీనన్న గెలిస్తే ఇగో ఈ లోటు తీర్చు, ఇవాళ ఇగో ఈ ఇబ్బంది మాకు తలెత్తుతుంది అనేది ఏమైనా సమస్య కనపడుతుందా? కంది శ్రీనివాసరెడ్డి గారు గెలిస్తే లోటు అంటే ఏం లోటు? కంది శ్రీనివాసరెడ్డి గెలిస్తే మాకు ఈ సమస్య తశ్వావు, ఈ సమస్య పరిష్కారం అవ్వు, కానీ ఆయనని తక్కువ కంది శ్రీనివాసరెడ్డి గారు ఒకవేళ ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రజలు గెలిపించి ఉంటే వాళ్ళ చెనాక కోరట బ్యారేజ్ అనేది పెద్ద సమస్య. దాదాపు 70-80% అది పూర్తయింది. ఇంకా ఒక 20-30% పూర్తి అయ్యేది ఉంది. ఆ సమస్య మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు ఓన్లీ కమిషన్ల కొరకు కక్కుర్తి పడి ఆ బ్యారేజ్ని గాలికి వదిలేసిండ్రు. ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు గెలిచి ఉంటే ఆ ప్రాంత ప్రజలకు, ఆ ఆయకట్టు ప్రజలు చాలా ఆనందపడేవారు. అధికార పార్టీ శాసనసభ్యునిగా తప్పకుండా దాన్ని పూర్తి చేసి కంది శ్రీనివాసరెడ్డి గారు అపర భగీరథుడుగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉండేది. అది కోల్పోయారట జనాలు అనుకుంటారు. రైతులు మా గ్రామం కూడా అదే ప్రాంతం. దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించే అది బ్యారేజ్. అది ఒక్కటి పెద్ద మొత్తంలో కోల్పోయిన రైతుల్లో బాధ ఉన్నమాట వాస్తవం. అయితే ఆయన జేబులకెళ్ళి ఖర్చు పెట్టి ఇవాళ ఇన్ని సేవలు చేస్తుండు. ఆయనకు పదవి ఉంటే ఇది తప్పకుండా చేసుడు అనేది జనాలు అనుకుంటారు. తప్పకుండా జరిగేది. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంటే, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ బ్యారేజీ నిర్మాణం 100% పూర్తి అయ్యేది. తాత మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కంది శ్రీనివాసరెడ్డికి వెన్నుదన్నుగా ఇంకెవరన్నా ఉన్నారా? రాజకీయ గురువు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంకా అంటే ఏం చెప్తావు? రాజకీయాలల్లో గురువు అనేది కాకుండా ఆయన రాజకీయాలలో ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన వాళ్ళ తాత ఎవరు లేరు. మామూలు వ్యవసాయ కుటుంబం. కష్టపడి చదువుకొని నా పైకి వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని ప్రజాసేవ ఆలోచనకు వచ్చినటువంటి, తనకు తానే నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి రాజకీయాలు అడుగుపెట్టిన వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి అపార పరిజ్ఞానంతో రాజకీయాల్లో ఆయన కానే ముందుకు నడుచు. ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే సలహాలకు, సూచనలకు మాటువంటి వ్యక్తులతోటి సలహాలు, రాజకీయంగా సూచనలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే కంది మౌనా శ్రీనివాసరెడ్డి ఆదిలాబాదు ఆదిశక్తిగా ఈమెకు కొంత పేరు తెచ్చుకుంది. మేము కూడా వింటున్నాము. ఎట్లా ఇప్పుడు ఈమె కూడా ప్రజాసేవలో ఏమన్నా ముందుబడి కార్యక్రమాలు చేస్తుంటుందా, వెళ్తుందా? ఎందుకంటే మా పెద్ద మనిషే పోతున్నాడు, సమాజ సేవ చేస్తున్నాడు, ఒక లీడర్గా జనాలకు ఏం సమస్య వచ్చిందో తీరుస్తుండో అనేది కూడా మరి ఆమె అంతటినీ అనుకొని ఇంటికానే ఉంటుందా? ఆమె కూడా ఏదో జనాలలో తిరుగుతుందా అనేది గుసగుస. నిజమేనా ఈ మాట? ఆమె కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఒక 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్ ఏదైతే అందజేయడం జరిగిందో, అమ్మా గతంలో శ్రీనివాసరెడ్డి కూడా చాలా సందర్భాల్లో
చాలా కార్యక్రమాల్లో మరి నా సతీమణి సాయి మౌనారెడ్డి ఇచ్చిన ఆలోచనతో నేను ఈ కార్యక్రమం తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఆమె కూడా ఆ కార్యక్రమంలో నిత్యం మేము ఆమె శ్రీనివాసరెడ్డి గారు అందరం భాగస్వామ్యమై రోజు 3-4 వార్డుల్లో ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆమె కూడా ప్రసంగించడం, మరి ప్రతి కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ప్రజలు కూడా ఈమె ఇంత చిన్న వయసులో కూడా ఇంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది మేము స్టేజ్ దిగిన తర్వాతను అక్కడక్కడ విన్నప్పుడు మాకు కూడా చెప్పినటువంటి సందర్భాలు, ప్రజలు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చదివిందా? చదువు బాగానే చదివింది. మీటింగ్లలో అక్కడిక్కడ బాగానే మాట్లాడుతుంది. జనాల కోసం ఆమె కూడా ఆలోచన చేస్తుంది. ఎదుగుతుంది. కష్ట సుఖాలల్లో ఎన్నో సందర్భాల్లో తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆమె కూడా మంచి వాక్చాతుర్యం ఉంది. తప్పకుండా భగవంతుడి ఆశీర్వదిస్తే ఆమె కూడా మరి జనాలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే తప్పకుండా ఆమె కూడా తీసుకోవడానికి, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆమె కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇక మొత్తానికి ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉంటాయి. ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పడుతుంది, ఇంకా 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 ఇంకా. కానీ పోయినప్పుడు వాటిని మీదేసుకొని పోడు అనేది అందరికీ ఎరక. కానీ ఎరుకున్నా చేస్తున్నారు కొంతమంది. కానీ ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి ఒక మచ్చలేని నాయకుడిగా, స్వచ్ఛమైన సేవకుడిగా ఇవాళ జనాల గుండెల్లో ఇవాళ ఆయన చెరగని ఒక స్థానం సంపాదించుకుంటూ తన మానవత్వంతో, మంచితనంతో, నిజంగా ఇదే మంచితనం, ఇదే మానవత్వం మునుముందుకు కొనసాగాలని, రాబోయే రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి సేవలు జనాలకు ఆ భాగ్యం వీళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా మరి మీ నర్సయ్య తాత కోరుకుంటుడు పిల్లగా. నిజంగా ఇవాళ ఎంతోమందిని చూస్తున్నాం. ఇవాళ సమాజంలో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం. నాయకులు ఎందుకు వస్తున్నారు రాజకీయంలోకి అనేది చూస్తున్నాం. కానీ ఇవాళ ప్రజల కోసం నా జీవితము, ప్రజల కోసమే నా బతుకు అన్నట్టుగా కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా ఆయన జనాలకు దగ్గరై ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ సమాజం పక్షాన నేను పబ్బతి బట్టి పాదాభివందనాలు చేస్తున్నా. మరి ఇట్లాంటి నాయకులు కదా సమాజానికి అవసరము, ఇట్లాంటి లీడర్లు కదా ఈ ప్రజలకు అవసరం అనేది మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. మరి ఇలా ఆదిలాబాద్కు వచ్చినందుకు నిజంగా మీ ఆదిలాబాదు అడవి తల్లిని, ఆ చెట్లను, ఆ ప్రకృతిని చూసినందుకు ఎంతో ఆనందపడ్డా. ఆ ఆనందంలో ఇంకా నువ్వు ఈ కంది శ్రీనివాసరెడ్డి చరిత్ర చెప్పి ఇవాళ ఈ పూటకు పువ్వ లేకుండా ఇవాళ కడుపు నిండంత మాట మాట్లాడినావు. ఇవాళ ఆయన చేసిన సేవల గురించి చెప్పినావు. ఇవాళ ఇది ప్రపంచానికే ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి అరే ఇంత కష్టపడి చదివి ఈ రకంగా ఎదిగి ఈ రకంగా ఆయన సమాజానికి ఏదో ఒకటి చేసిపోవాలి అనేటటువంటి భావనతో ఉన్న కంది శ్రీనివాసరెడ్డి అనేది ఇలా అందరికీ తెలిసొచ్చిందని నేను నమ్ముతున్నా. మరి ఉంటా పిల్లగా. శనార్థి. నమస్తే.